అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం జనవరి నెల తేదీ 27వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి త్రయోదశి, నక్షత్రం మూల, కరణం కర్ణ వనిజ, పక్షం కృష్ణపక్షం, జన్మరాశి ధనుసు రాశి. అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల నుండి 12 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాల నుండి 1 గంట 38 నిమిషాల వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాల నుండి 3 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8 గంటల 32 నిమిషాల నుండి 9 గంటల 53 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 11 గంటల 11 నిమిషాల నుండి 12 గంటల 33 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మక నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వ పాల్గొని నక్షత్రంలో 1, 2, 3 పాదాలు, ఉత్తర పాల్గొని నక్షత్రం 1వ పాదంలో ఉంటాయి. సింహరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి సోమవారం నాడు మీ భావోద్వేగాలు అదుపు కష్టం అనుకుంటారు. అసాధారణ ప్రవర్తన మీపై పడేస్తుంది, వారిని స్పృహలోకి తోసేస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు తప్పించుకోండి. అలాగే బయటికి వెళ్ళండి. మీ ఆత్మీయ మిత్రులతో కాసేపు సంతోషంగా గడపండి. ఇంటిలో వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. ప్రేమ అద్దులకు అతీతులం, దానికి పరిమితి లేదు. వీటిని మీరు గతంలోని విని ఉండవచ్చు, కానీ వాటిని ఈరోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలించనున్నది. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం, కానీ అధిక ఆడటం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావితం చూపుతాయి. ప్రేమ, కౌగిలింతలు, ఇంకా ఎన్నెన్నో సరదాలు ఈ రోజంతా మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఖాళీ సమయంలో టీవీ చూడడం, ఫోన్తో కాలక్షేపం చేస్తారు. మీ బెటర్ హాఫ్ను తరచు సర్ప్రైజ్ చేస్తూ ఉండండి, లేదంటే తను ప్రాధాన్యం లేదని బాధపడవచ్చు. ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లలో పొదుపు చేయాలి. పాత సంబంధాలు, బంధుత్వాలు పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమించిన రోజు. ప్రేమలో వేగంగా కాకపోయినా త్వరగా గదిస్తారు. మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారని అనిపిస్తుంది, కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ఈరోజు ఎక్కువగా మాట్లాడడం తలనొప్పి సంభవించవచ్చు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్నటువంటి డుషుం కాస్త ఒక మంచి పాత జ్ఞాపకం కారణంగా మూసుకోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వేడి వాదన జరుగుతున్నప్పుడు చక్కటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఈ అవకాశాన్ని మిస్ అవ్వండి. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠాలని బయటకు తీస్తారు. మంచి ఫోటోలను మీరు తీస్తారు. మీ సాయంత్రాలు మీరు పిల్లల్ని ఉత్తేజం చేస్తారు. మీ రోజువారీ అలసటను శ్రమను పొడగొట్టుకోవడానికి చక్కటి ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన సమయం తేజ చేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. అయినప్పటికీ కూడా మీ యొక్క ప్రశాంతత వైఖరి వల్ల అన్నిటినీ సరిచేస్తారు. ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా గడుపుతుంది. ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది, కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు, కానీ స్వార్థపరుడు, ప్రతిభ కోపి అయిన వ్యక్తులు మీకు డ్యాష్ని కలిగించవచ్చును. కనుక దగ్గరున్న ఇవ్వకండి, అది మీ సమస్యను మరింత పెరిగేలా చేస్తుంది. తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అకస్మాత్తుగా అన్నీ ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది. లౌక్యాన్ని, దౌత్యాన్ని వాడాల్సి ఉంటుంది. దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలు పరిష్కరించగలదు. రోజులోని 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ శ్రీమతితో సింహాల్లోనూ రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ను రప్పించగలరు. మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఫీసులో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనుంది. జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎవరిని మిమ్మల్ని రక్షించడానికి రారు.
పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజులలో మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈరోజు. ఏదో అసాధారణమైన పని చేయగలిగే, ఇలాగా చేసే మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది. మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాల్లో లీనమవ్వండి. అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరుల తప్పులు ఎంచడం మానండి. మీరు మీ కార్యాలలో మంచిగా ఉండాలంటే మీ పనులు కొత్త పద్ధతులు ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతులతో మీ పనులు పూర్తి చేయండి. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటి తీసుకెళ్ళి ఎలాగని చూడండి. అద్భుతమైన శ్రమ సమయానికి కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలు తీసుకురాగలరు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు. మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగమవుతారు. అది మీకు ప్రశంసలు, రివార్డులు తెచ్చిపెడుతుంది. ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి. జీవితంలో ఎత్తుపల్లాలు పంచుకోవడానికి వారితో సన్నిహిత సహకారాన్ని అందిస్తుంది. ఆఫీసులో మంచి మార్పును అనుభూతి చెందనున్నారు. మీకు పని పట్ల వీరేత పనులు జరగటంలో మీ సామర్థ్యం మిమ్మల్ని ముందుకు వచ్చేలా చేస్తాయి. ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ వేషాల భావాలను, ఓర్పును పరీక్షించడం జరపవచ్చును. మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి. ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. అసలు అనుకోని మార్గాల ద్వారా అర్చించగలుగుతారు. మీ ప్రియమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీకు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరేమైనా పోగొట్టుకుంటే మీరు మీకోసం సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు. మీరు ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీ కుటుంబానికి మాటలలోనూ, రాతలలోనూ, మాటలు లేకుండానూ సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరు ఎంతో జాగ్రత్త, శ్రద్ధ తీసుకుంటారో తెలియచేయండి. వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి. సింహరాశి వారికి సోమవారం నాడు సంపద, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. సింహరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 6. పరిహారం వచ్చి అద్భుతమైన ఆరోగ్యానికి 15 నుంచి 20 నిమిషాల పాటు వెన్నెల కింద కూర్చోండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ప్రేమ వ్యవహారంలో మాట పదిలంగా మాట్లాడండి. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కష్టంగా తోస్తుంది, కానీ ఈరోజు మొత్తం మీరు అధిక స్థాయిలో దొరుకుతుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోరుకుంటారు. కానీ స్వార్థపరుడు, ప్రతిమ కోపి అయిన వ్యక్తి మీకు డ్యాష్ను కలిగించవచ్చు. కనుక దగ్గర ఉండనివ్వకండి. లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది. తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించే భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది. లౌక్యాన్ని, దౌత్యాన్ని వాడాల్సి ఉంటుంది. దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలదు. రోజులోని 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.